అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ధరణి, అనవసరంగా మార్కెట్లో ఉన్నామని నోరు జారినట్టున్నాను. దిగబడింది. ఎందుకిట్లా వెంటపడి మరీ వేధించడం? అసలే ఆవిడ పేరు చెప్తేనే ఇది కుసకుసలాడుతుంది. వెతుక్కుంటూ వచ్చింది అంటే గ్యారంటీగా తిట్లు తినడానికి. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించని మనమేం చేస్తాం? ధరణి, ధరణి, ఒక్క నిమిషం ఆగు. నేను చెప్పేది ఒకసారి విను ప్లీజ్. ఎందుకు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు? మీరు ఏం చెప్తారో ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు. నిన్న జరిగిన దానికి సారీ ఏదో అనుకోకుండా జరిగింది. ఇలా అనుకోలేదు, అలా అనుకోలేదు. పెద్దదాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, పెద్ద మనసుతో అర్థం చేసుకో. జరిగిందంతా పీడకలలా మర్చిపోదాం. మళ్ళీ మనం గతంలోలా కలిసుందాం, కలుద్దాం, మాట్లాడదాం. నేను నూరిపోస్తాను, నువ్వు తల్లాడించు, అంతే కదా. ఇంకా మీ మాటలు నమ్మడం గాని, తల్లాడించడం గాని, మిమ్మల్ని ఫాలో అవ్వడం గాని కలలో కూడా జరగదు. నీ థింకింగ్ వేరు, నా థింకింగ్ వేరు. మీవి నావి డిఫరెంట్ ఒపీనియన్స్. మనం కలవడం అనేది జరగని పని. మీరేమో ఎవరిని ఎలా విడగొట్టాలి, ఎవరి జీవితాలు నాశనం చేయాలి, ఎవరి బతుకులతో ఆడుకోవాలని చూస్తుంటారు. నాకు అలాంటి బుద్ధులు లేవండి. నాకు అలాంటి ఆలోచనలు కూడా రావు. నలుగురితో కలిసి ఉండాలి, నలుగురం కలిసిమెలిసి ఉండాలి, మంచి పంచుకోవాలి, మానవత్వం పంచుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాను. మీరు గొప్ప వాళ్ళనుకొని నమ్మి మోసపోయాను. మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి నేను సిద్ధంగా లేను. మీ గురించి నిజం తెలియక మొదట్లో అనవసరంగా మిమ్మల్ని మెచ్చుకున్నాను. నా అభిప్రాయాలు మీతో షేర్ చేసుకున్నాను. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని పొగిడాను. నా లైఫ్ లోకి మిమ్మల్ని రానివ్వడమే నేను చేసిన పెద్ద పొరపాటు. దానికి ఇప్పుడు బాధపడుతున్నాను, చాలా ఫీల్ అవుతున్నాను. దయచేసి మీరు నాకు ఏమీ చెప్పే ప్రయత్నం చేయొద్దు. వెళ్ళిపోండి. నాతో మాట్లాడి నాకింకా కోపం తెప్పించి నన్ను చెడ్డదాన్ని చేయాలని చూడకండి. మీ వయసుకి మీ గౌరవం మీరు కాపాడుకుంటే మంచిది. తరువాత బాధపడితే ప్రయోజనం ఉండదు. ప్లీజ్ ధరణి, నువ్వు అలా మాట్లాడుకు. నువ్వెందుకు అమ్మని అంత తప్పుగా అర్థం చేసుకుంటున్నావో నాకు అర్థం కాదు. ఎవరికి నూరి పోస్తున్నారో, ఎవరి మాటలకి ఈల్డ్ అయ్యారో నీ మాటలు చెప్తున్నాయి. మంచి చెడు చూడలేని పిచ్చితనం నీది. నీ అమాయకత్వానికి జాలి పడుతున్నాను. దయచేసి అమ్మ చెప్పిందేంటో విను. చూడు, నువ్వు నాకేం నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. మంచి చెడు తెలుసుకోలేనంత అంత అమాయకురాలనేం కాదు నేను. కాబట్టి ఇంకా మాట్లాడుతున్నాను. ఇంతటితో ఆపకుండా ఇంకా దగ్గరకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఎలా దూరంగా పంపించాలో నాకు బాగా తెలుసు. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకు జనని, ఎందుకు దాన్ని రెచ్చగొడతారు? అది మీరంటేనే పడదు. మీ నీడే కుదరదు అని అంటుంటే అది కాదు ఇది కాదు, ఒక్క మాట విను, రెండు మాటలు విను అని బాబాని బిచ్చమెత్తుకునే ముష్టి వాళ్ళల్లా వెంట పడతారే. అనవసరంగా పబ్లిక్ లో మాట పెరిగి గొడవ పడ్డం బాగోదు. దానికి ఇష్టం లేదంటుంది కదా, వెళ్ళిపోండి. అది కాదు సరదా, అయిపోయింది. ఇంకా నా వెంట పడొద్దండి. మీకు దండం పెడతాను. మా దారిన మమ్మల్ని బ్రతకనివ్వండి, వదిలేయండి. మా బ్రతుకు ఏమైపోయినా మీకు అనవసరం. మిమ్మల్ని నేనేమనను, మీ మీద ఎలాంటి నింద వేయను. పదమ్మా, వీళ్ళు మాటలతో చెప్తే వినే రకాలు కాదు. పద. ధరణి ఆగు. ధరణి ప్లీజ్, ధరణి ఆగు. నేను చెప్పేది విను, ఒకసారి నా మాట విను.
రోజు నువ్వు ఈ వెహికల్ టైర్ల కింద పడి పచ్చడైపోతావు. కూతుర్ని కాపాడడానికి తల్లి వచ్చిందిరా. ఛా, మిస్ అయిపోయింది. అమ్మా